ఎందరో ఆడవాళ్ళు క్రియ నేర్చుకోవాలండి. ఈ కుండలిని సాధన చేయాలండి. మనం మోక్షాన్ని పొందాలండి అనేది చాలామంది ఆడవాళ్ళకి, ఇంట్లో ఉండేవాళ్ళకి ఉంది. ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళకి లైఫ్‌లో కష్టాలు పెట్టుకొని చాలామందికి ఉంది. దీంట్లో ఎవరి దగ్గర నమ్మి దీన్ని నేర్చుకోవాలి? ఎక్కడికి మనం తిరిగి నేర్చుకోవాలి? ఎవరి దగ్గర మనం ఒక 24 సంవత్సరాలు ఈయనే నా గురువు అని పెట్టుకొని మనం ఎట్లా దాన్నెళ్లి నేర్చుకోవాలి? ఇది కోర్సా? క్లాసా? ఇదొచ్చి టెంపరరీగా 3 రోజుల్లో మూడో కన్ను వచ్చేస్తది. 7 రోజుల్లో కుండలిని వచ్చేస్తది అని గుడ్డి నమ్మకంతో ఉండే ఈ జనాలందరికీ ఈ వీడియో. సో, గురువు ఎవరు? ఎక్కడ మీరు వెళ్లి వెతకాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. రండి. హరి ఓం. సో, అందరికీ ఆత్మ నమస్కారం అండి. ఈరోజు క్రియాయోగం వచ్చి చాలామంది ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. డైరెక్ట్‌గా ఎక్కడా సరే రూల్ నంబర్ 1 క్రియాయోగం ఎక్కడ డైరెక్ట్‌గా ఎవరు నేర్పించరు. రూల్ నంబర్ 2 క్రియాయోగం నేర్చుకోవడానికి ముందు చేయాల్సిన టెక్నిక్స్‌ని, ఒరిజినల్ టెక్నిక్స్‌ని ఫ్రీగానే నేర్పించాలి క్రియాయోగాన్ని. రూల్ నంబర్ 2 అదే. ఫ్రీగానే నేర్పించాలి. రూల్ నంబర్ 3 ఏంటంటే, ఈ క్రియాయోగానికి రావడానికి ముందు చేసే టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయి. అది మహాతర్ బాబాజీ గారైనా, షిరిడి సాయిబాబా గారైనా, జీసస్ అయినా వాళ్ళందరూ చేశారండి. సో, అందరూ చేశారు కాబట్టి మనం ఈ రోజున ఎవిడెన్స్‌తో చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ ఇంత ఇదిగా చేసినప్పుడు వాళ్ళకి ముందు చేసే టెక్నిక్స్ అని కొన్ని అన్నాను కదా! ఆ టెక్నిక్సే మనం ఇక్కడ నేర్పిస్తున్నాం. ఆ టెక్నిక్స్ నేర్పించి 18 ఏళ్ళైనా మినిమమ్ గ్యారంటీతో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదో 1 డే వచ్చాను, 1 మంత్ వచ్చాను, లేదు 1 ఇయర్ ఉన్నాను, వెళ్ళిపోయాను అనేది కాకుండా మీరు రెగ్యులర్‌గా ఇది ఒక రొటీన్‌లాగా చేసుకుంటూ వెళ్తేనే ఒక 12 ఏళ్ళు సాధనలో ఉంటేనే మనకి మిరాకిల్స్ అనేది తెలుస్తది. మిరాకిల్స్ అంటే డబ్బులొచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి కాదు. మీకు ఎంత డబ్బు ఉన్నాలో మీకు రోగం ఉంటది. మీకు ఎంత రోగం ఉన్నాలో డబ్బు ఉండదు. ఏదో ఒకటి ఉంటే ఏదో ఒకటి ఉండదు. లైఫ్ అంటే అంతే. అట్లాంటి లైఫ్‌లో చాలామంది ఇప్పుడు చూసేవాళ్ళకి ఉంటది. మనం దీన్ని చేస్తేనే మనం అన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోతాం. అన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి మనం. దానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తే ఇప్పుడు మనం చాలామంది దగ్గర లేనిది. అది మీ దగ్గర ఉందంటే మీరు ప్రాక్టీస్ చేయాలి జాయిన్ అయ్యి. సో, ఆ ప్రీ టెక్నిక్స్ 1.5 ఇయర్ దాకా చేసి, 2 ఇయర్స్ దాకా చేసి, తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే నేనే పిలిచి క్రియాయోగాన్ని ఇస్తానండి. 4వ రూల్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ ఈ రూలే. గురువు ఎవరు? గురువు మీరే. యూట్యూబ్ ఇండస్ట్రీలోనే, ఇండియన్ స్పిరిచువల్ ఇండస్ట్రీలోనే ఎవ్వరు గురువు మీలోనే ఉన్నాడని చెప్పలా. నేను ఒక్కడినే చెప్తున్నాను. అదే నిజం. అదే మహాతర్ బాబాజీ గారు చెప్పింది, పరమహంస యోగానందరు చెప్పింది, అన్ని పెద్ద పెద్ద మహనీయులు చెప్పింది అవే. కానీ మన అందరం వాళ్ళ మాటలు వినం. మనం ఎవరో చెప్పేది మనం వింటాం. అది చెప్పేవాడు మనిషి, వాళ్ళు మహనీయులు. సో, మనం కంపేర్ చేసుకోవాలి ఎవరి మాట వినాలని. చెప్పే మనిషి గొప్ప, మహనీయుడు గొప్ప. చెప్పే నేను కూడా గొప్ప కాదు. సో, నేను 14 సంవత్సరాలుగా క్రియ చేస్తున్నాను. మా నాన్నగారు మహాయోగి. 24 సంవత్సరాలు చేసి ఆయన సమాధి వెళ్ళిపోయారు. అగ్ని సమాధి. ఆయన ఎంత ఈ క్రియ గురించి ఎవరికైనా చెప్దామా అని అనుకుని వెళ్ళిపోయారు. దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. నాకది ఇచ్చారు కాబట్టి. ఈ క్రియ చేయడం, చెప్పడం రూల్ నంబర్ 4 ఇవన్నీ. ఈ క్రియ చెప్పడం, చేయడం ఇవన్నీ ప్రాక్టీస్‌తో వచ్చిన అనుభవం. నా ప్రాక్టీస్‌తో వచ్చింది. అట్లాగే క్రియ ఒక్కొక్కరికి డిఫరెంట్‌గా ఉంటది. టెక్నిక్స్ ఒకటే. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా దాన్ని చేయాలి. దానికే గైడ్ అవసరం, గురువు అవసరం. ఆ గురువు లేకుండా దాన్ని మీరు సాధన చేయలేరు. సో, గురువు మీలోనే ఉన్నాడు. అందుకే నేను వచ్చి పెద్ద పెద్ద మాలలేసుకొని, పెద్ద పెద్ద కంఠాలు కట్టుకొని, ఇది పెట్టుకొని, అది పెట్టుకొని, కమండలం పెట్టుకొని అని చెప్పను నేను. నార్మల్‌గా ఇప్పుడు ఉండే జనరేషన్‌లో ఒక ఫ్రెండ్ లాగా మీకు ఇది ఇనిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీలోన మూఢనమ్మకాలు రాకూడదు. ఆఫ్‌కోర్స్ మీకోసం ప్రే చేయడం అన్నీ నేను చూసుకుంటా. అవన్నీ నెక్స్ట్ లెవెల్ వదిలేయండి. ఏది చేసింది నేను చెప్పను. అంతే. సో, ఇది రూల్ నంబర్ 4 అండి. రూల్ నంబర్ 5 ఆడవాళ్ళు ఈ క్రియ గురించి ఎక్కడెక్కడో వెళ్లి వెతుకుతారండి. ఎక్కడెక్కడికో వెళ్లి వెతుకుతారు.
దొరకదు. చాలా చోట్లకి వెళ్ళి ఏమార్ అంటే ఏమార్చడం చాలా ఉంటాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి అందరూ బాధలు పడతారు. నిజంగా చెప్పాలంటే తెలుగోళ్ళు ఇంట్లో కూర్చొని, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఇంట్లోనే ఉంటూ దీన్ని చేయాలని నేను అనుకుంటా. ఎందుకంటే మీరు ఎవరి మాట విని, ఏ సన్నాసి చెప్పింది వినకుండా హ్యాపీగా మీలోనే ప్రతిదీ ఉందనేది చేసుకోండి. గుళ్ళకి వెళ్ళాలి, ఆత్మ తృప్తి కావాలంటే వెళ్ళండి, అది మీ ఇష్టం. కానీ నేను వెళ్ళను. గుడి, గోపురాలు ఇవన్నీ దాటేసిన స్థితిలో నేను ఉన్నాను కాబట్టి నాకది అవసరం లేదు. నిజంగా అక్కడి నుంచి ప్రాణప్రతిష్ఠ అంటే చాలా పెద్ద పాయింట్ ఇది. ఏదన్నా సిద్ధుడు అక్కడికొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహానికి, అప్పుడు ఆ విగ్రహం నుండి వచ్చే ఆ నాదం నాకు వినపడితే తప్ప నేను ఒక గుడికెళ్ళను. అట్లా వెళ్ళిన 3 సార్లు వెళ్ళాను యాగంటికి. యాగంటి బసవయ్య నుంచి నాకు ఆయన చాలా విషయాలు జరిగినాయి. సో, అది నేను చెప్పదలుచుకోలేదు. ఇట్లాగా ఎన్నో విషయాలు నేను పర్సనల్ లైఫ్‌లో నేను ఈ ప్రాక్టీస్ ద్వారా తీసుకొచ్చానండి. ఈ ప్రాక్టీస్ ద్వారా. సో, ఈ రూల్ నంబర్ 5 ఆడవాళ్ళు అందరూ ఇంట్లో నుండి ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా చేయాలనేది ఇక్కడ మనం చెప్పిస్తామండి ఫుల్ గైడెన్స్‌తో. సో, దానికి జాయినింగ్ ఫీజ్ ఉందండి. తర్వాత ఆన్‌లైన్ మెడిటేషన్ ఫీజ్ ఉంది. 18 ఏళ్ళ దాకా 399 మంత్లీ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెట్టారండి అంటే వాల్యూ ఉండాలండి. నా వీడియోస్ ముందు ఫ్రీగానే ఇచ్చేవాడిని. అవి తీసుకొని వీళ్ళు మిస్‌యూజ్ చేసేవాళ్ళండి. దానికి లీగల్ పనిష్మెంట్స్ అన్నీ వాళ్ళకి బాగా తగిలించాను. తర్వాత ఇప్పుడు అందరూ సవ్యంగా ఫీజ్ కట్టి వాల్యూతో నేర్చుకుంటున్నారు. మేము నియర్లీ 12,000 పీపుల్‌ని రిజెక్ట్ చేస్తున్నాం. తెలుగులో ఉండే వాళ్ళని ఒక 2,000 మందిని రిజెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి నేను డబ్బులిచ్చి నేర్చుకుంటానండి అన్న వాళ్ళని కూడా మేము రిజెక్ట్ చేస్తున్నాం. ఇది రూల్ నంబర్ 6. సో, డబ్బులు ఇచ్చేస్తాం కదా కాబట్టి అందరూ వచ్చేయొచ్చు అనేది కూడా కాదు. నాకు తెలుస్తది ఎవరు చేస్తారో, ఎవరు చేయరు. కొంతమందికి ఆపర్చునిటీ ఇస్తాను. కొంతమంది చాలా బాధలో ఉంటారు కాబట్టి. కొంతమంది ఆపర్చునిటీ ఇచ్చినోళ్ళు కూడా బయటికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సో, పోండి అని వదిలేస్తాం. సో, ఇట్లా చాలా రూల్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. రూల్ నంబర్ 7 ఏంటంటే 1.5 ఇయర్ తర్వాత కంపల్సరీ నాన్ వెజ్ వదిలేయాలి. 1.5 ఇయర్ తర్వాత క్రియాయోగం మెసేజ్ ఎప్పుడైతే మీకు పడిందో మీరు నాన్ వెజ్ తీసుకోవడం వదిలేయాలి. అది జరిగితేనే మీరు సంతోషంగా, సంతృప్తిగా ఉండగలరు. లేదండి నాకు నాన్ వెజ్ ఇష్టం, నేను తింటానంటే మీరు అట్లా చేసుకోండి. ఆన్‌లైన్ మెడిటేషన్, యోగా చేసుకోవచ్చు తప్ప మీరు క్రియ చేయకూడదు. ఎందుకంటే అది రియాక్ట్ అయ్యి క్యాన్సర్ పుట్టిచ్చేస్తది. అది రూల్ నంబర్ 7. రూల్ నంబర్ 8. ఈ రూల్ నంబర్ 8 చాలా ఇంపార్టెంట్. ఒక్క గురువు దగ్గరే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇదే గోల్డెన్ రూల్స్ ఆఫ్ క్రియ. ఒక్క గురువుని పట్టుకున్నారు. ఇప్పుడు బాబాజీని చూస్తారంటే అగస్త్యుడు గురు. పరమహంస యోగానందరు చూసారంటే యుక్తేశ్వర్ గురు. షిరిడి సాయిబాబా చూసారంటే లహరి మహాశయ గురు. లహరి మహాశయ చూసారంటే యుక్తేశ్వర్ గురు. లహరి మహాశయ చూసారు బాబాజీ గురు. బాబాజీ చూసారంటే ఇంకా అగస్త్యుడు. అట్లా చాలామంది. జీసస్ చూసారంటే జీసస్‌కి గురువు ఉంటారు. అగస్త్యుడు, మహాతర్ బాబాజీ. ఇట్లాగా ఈ గురువు అనేవాళ్ళు ఒకళ్ళే ఉండగలరు. ఇప్పుడు ఈ టెక్నిక్స్ అన్ని టెక్నిక్స్ ఒకే చోట దొరుకుతుందంటే అది ఇక్కడే మనం ఇస్తున్నాం. ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లాగా. లోపలికెళ్లారు, ఆనియన్ దొరుకుద్ది, టొమాటో దొరుకుద్ది, పర్ఫ్యూమ్ దొరుకుద్ది, క్లోత్స్ దొరుకుతాయి. రిలయన్స్‌లో అన్నీ ఉన్నట్టు ఇక్కడ మన దగ్గర అన్ని టెక్నిక్స్, అన్నీ 18 ఇయర్స్ ఫుల్ మార్గాన్ని మనం చెప్పిస్తున్నాం. సో, రూల్ నెంబర్ 9 ఆర్గ్యూ చేయొద్దు. ఈ క్రియలో ఉన్నప్పుడు ఆర్గ్యూ చేయొద్దు. ఇంకోటికెళ్ళి క్రియ చెప్పొద్దు. మీరు చెప్పించే స్టేజ్‌లో ఉన్నారా? సరే, మీరు చెప్పినా కూడా దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు ఫేస్ చేస్తారు. ఈ క్రియని అంత ఈజీగా ఎవరికీ చెప్పలేరు మీరు. అట్లా చెప్తే వాళ్ళకి అది డేంజరస్. మీకు చాలా చాలా డేంజరస్. మీకు, మీ ఫ్యామిలీకి. 10 రూల్ నెంబర్ 10 మనం ఈ క్రియ చేస్తున్నాం అనేది కూడా ఎవరికీ చెప్పక్కర్లా. మీరు చేసుకోండి అంతే. అది మీకు. మన వైఫ్ చెప్పాలి, మన పిల్లలకి చెప్పాలి, మా భర్తకి చెప్పాలి, మా భార్యకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి, అమ్మకి చెప్పాలి. ఇవన్నీ అసలు అక్కర్లా. ఈ క్రియ మీరు చేస్తున్నారు, మీకిది. వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు చేయని. అంతకి చెప్పాలంటే ఒకసారి చెప్పండి, లేదు వదిలేయండి అంతే. సో, ఇది రూల్ నెంబర్ 10. సో, ఇవేనండి 10 గోల్డెన్ రూల్స్ ఆఫ్ క్రియాయోగం. ఇది వరుణ్ పెట్టిన రూల్స్. అంటే ఈ వరుణ్ పెట్టిన రూల్స్ అంటే ఈ మోడర్న్ జనరేషన్‌కి అనుకూలంగానే పెట్టింది. గురూజీస్ వాళ్ళందరూ తీసుకొచ్చిన అల్టిమేట్ స్టేట్ ఆఫ్ రూల్స్ చాలా ఉన్నాయి. కానీ ఈ రూల్స్‌ని నాకు పరమహంస యోగానందజీ ఇచ్చిన ఫార్మాట్‌లోనే ఇస్తున్నాను అందరికీ. సో, ఇట్లాంటి క్రియని ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క స్టేజ్‌లో కష్టంగా చేయక్కర్లా. ప్రేమతో,
సర్వీస్ లాగా దీన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతిరోజు ఫ్యామిలీ లైఫ్‌లోనే ఉంటూ దీన్ని చేసుకోవాలి. సో, అట్లా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ఈ పాత్ దొరకడం చాలామందికి అదృష్టంగా భావిస్తారు. ఏంటంటే ఇక్కడ మనం ఎంత ఈజీగా దీన్ని రీచ్ ఔట్ చేయాలి అందరికీ అనేదే మనం చేస్తున్నాం. సో, అది చాలామంది చూసి నేర్చుకొని ఒక్కొక్క స్టేజ్‌లో మీరు హై లెవెల్ ఆఫ్ స్పిరిచ్యువల్ రియలైజేషన్‌కి రావాలనేది నా పర్సనల్ కోరిక. సో, ఇది చెప్పి సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం.